శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మార్చి 17 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే తదియ తిథి రాత్రి 7:34 వరకు ఉంది. ఆ తర్వాత సవితి తిథి వచ్చింది. చిత్తా నక్షత్రం మధ్యాహ్నం 2:46 వరకు ఉంది. ఆ తర్వాత స్వాతి నక్షత్రం వచ్చింది. సోమవారం చిత్తా నక్షత్రంతో కలిసి వస్తే ముద్గర యోగం ఉంటుంది. ఈ ముద్గర యోగం అకారణ కలహాలను సృష్టిస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు మధ్యాహ్నం 2:46 లోపు పని మీద బయటకు వెళ్ళినా, ప్రయాణాలు చేసినా వేరే వాళ్ళతో అనవసరంగా గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి. ముద్గర యోగం ఆ గొడవలు ఇస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటకు వెళ్లే ముందు అద్దంలో మీ ప్రతిబింబం చూసుకుని వెళ్ళండి. పెద్ద పెద్ద పనుల మీద వెళ్లే వాళ్ళైతే ఒక కుండలో నీళ్లు తీసుకుని గుమ్మం బయట ఉంచి ఆ కుండ దాటి వెళ్ళండి. ఇంట్లో ఉన్న వాళ్ళని ఆ కుండలో ఉన్న నీళ్లు ఎక్కడైనా చెట్టులో పోయమని చెప్పండి. అప్పుడు ముద్గర యోగం ఉన్నా వేరే వాళ్ళతో గొడవలు జరగవు, ప్రయాణాలు విజయవంతమవుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. మధ్యాహ్నం 2:46 తర్వాత స్వాతి నక్షత్రం వచ్చింది. సోమవారం స్వాతి నక్షత్రంతో కలిసి వస్తే ఛత్రయోగం ఉంటుంది. ఇది స్త్రీ లాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే మధ్యాహ్నం 2:46 తర్వాత పని మీద బయటకు వెళ్తే మాత్రం మీ పనుల్లో, మీ ప్రయాణాల్లో ఏదో ఒక విధంగా స్త్రీలు సహకరిస్తారు. స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల మీ పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు తులారాశిలో, శుక్రుడి ఇంట్లో ఉన్నాడు. ఇది అనుకూలమే. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు హైక్ కోసం చేసే ప్రయత్నాలకు చాలా బలం ఉంది. కంపెనీ మారటానికి, మంచి హైక్తో, మంచి ప్యాకేజ్తో కొత్త జాబ్లో జాయిన్ అవ్వడానికి సాఫ్ట్వేర్ వాళ్ళకు బలం ఉంది. తల్లివైపు ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలకు బలం ఉంది. లవ్ ప్రపోజల్స్ చేయటానికి కూడా ఈరోజు చాలా అద్భుతమైనటువంటి బలం ఉంది. చంద్రుడు శుక్రుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి లవ్ ప్రపోజల్స్కి అనుకూలం. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళని ఒప్పించి ప్రేమ వివాహం చేసుకోవటానికి కూడా బలం ఉంది. చిత్తా నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు మిథున రాశిలో, బుధుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ప్రాపర్టీస్ కొనేవాళ్ళు జాగ్రత్త కొనుక్కోవాలి. ప్రాపర్టీ అమ్మేవాళ్ళు కూడా జాగ్రత్తగా అమ్ముకోవాలి. ప్రాపర్టీ కొనటం, అమ్మటం లాంటి వ్యవహారాల్లో కొంచెం ఇబ్బందులు వస్తాయి. రియల్ ఎస్టేట్లో ఆలోచించి అడుగులు వేయాలి. సోదరులతో జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే సోదరులతో గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కుజుడు శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. స్వాతి నక్షత్రానికి అధిపతి అయిన రాహువు మీనంలో ఉన్నాడు. 12 రాశుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా చిత్తా నక్షత్రం మధ్యాహ్నం 2:46 వరకు ఉంది. ఈ చిత్తా నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన, నామకరణం, అక్షరాభ్యాసం ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. కొత్త విద్యలు ప్రారంభించడానికి చిత్తా నక్షత్రం మంచిది. కొత్త విద్యలు నేర్చుకోవడానికి చిత్తా బలం బాగా పనిచేస్తుంది. అలాగే చెవులు కుట్టించడానికి చిత్తా నక్షత్రం మంచిది. కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవడానికి కూడా చిత్తా నక్షత్రం చాలా మంచిది. కొత్తగా వాహనాలు ఉపయోగించుకోవడానికి కూడా చిత్తా నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది. అలాగే కొత్తగా కొన్నటువంటి వాహనాలు మొదటిసారి నడపటానికి చిత్తా నక్షత్రం చాలా మంచిది. కొత్తగా వాహనాలు కొనటానికి, కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి ఉపయోగించుకోవటానికి, కొత్తగా కొన్న వాహనాలు ఫస్ట్ టైం డ్రైవ్కి తీసుకువెళ్ళటానికి, కొత్తగా వాహనాలు కొనటానికి కూడా చిత్తా నక్షత్రం అనేది చాలా అద్భుతంగా సహకరిస్తుంది. సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి చిత్తా చాలా మంచి నక్షత్రం. గృహారంభం, గృహప్రవేశం కార్యక్రమాలకు కూడా చిత్తా నక్షత్రం అనుకూలిస్తుంది. మధ్యాహ్నం 2:46 వరకు చిత్తా నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 2:46 తర్వాత స్వాతి నక్షత్రం వచ్చింది. ఈ స్వాతి నక్షత్రం ఉన్న సమయంలో జ్యోతిషపరమైనటువంటి విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి స్వాతి నక్షత్రం మంచిది. కంప్యూటర్ కోచింగులు స్వీకరించడానికి స్వాతి నక్షత్రం మంచిది. అలాగే వాహనాలు మొదటిసారి కొనటానికి, అలాగే కొత్తగా కొన్న వాహనాలు నడపటానికి కూడా ఈ స్వాతి నక్షత్రం అనుకూలం. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ 12 రాశుల వాళ్ళు చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, భోగ భాగ్యములు కలిగేటటువంటి యోగం మేషరాశి వాళ్ళకి కనిపిస్తోంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వాహన భంగాలు కనిపిస్తున్నాయి. వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి. వెల్లుల్లిపై రెబ్బ దగ్గర పెట్టుకోండి. దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు, ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు పెట్టుకుని వెళ్ళండి. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా
ఏ పని ప్రారంభించినా సరే ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. కానీ డబ్బు పరంగా మాత్రం చోరభయం కనిపిస్తోంది. ఆభరణాల పరంగా చోరభయం కనిపిస్తుంది. అంటే విలువైన వస్తువులు, విలువైన ఆభరణాల భద్రత పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. లేకపోతే వాటిని పోగొట్టుకునే అవకాశం మిథున రాశి వాళ్ళకి కనిపిస్తోంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు గృహంలో వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే యోగం కర్కాటక రాశి వాళ్ళకి కనిపిస్తోంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు రాజకీయ రంగ ప్రవేశానికి బలం చాలా అద్భుతంగా ఉంది. ఎవరైనా కొత్తగా పాలిటిక్స్లోకి వెళ్ళాలంటే సింహరాశి వాళ్ళకి ఈరోజు పొలిటికల్ ఎంట్రీకి బ్రహ్మాండమైన బలం ఉంది. అలాగే అధికారుల మన్ననలు పొందుతారు. ఆఫీసులో ఒక కొత్త హోదా తీసుకోవటానికి బలం ఉంది. మీ బాస్ మిమ్మల్ని అప్రిషియేట్ చేసి మీకు స్పెషల్ రెస్పాన్సిబిలిటీ ఇవ్వడానికి సింహరాశి వాళ్ళకి ఈరోజు బ్రహ్మాండమైన బలం కనిపిస్తోంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు భోగభాగ్యములు కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ధనలాభం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. ప్రతి పనిలో కూడా సుఖము, శాంతి, సౌఖ్యము పొందేటటువంటి యోగము ప్రధానంగా ఈరోజు కన్యారాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు సన్నగిల్లేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీ కీర్తి ప్రతిష్టలకు, గౌరవ మర్యాదలకు భంగం కలిగింపజేసే వ్యక్తుల విషయంలో తులారాశి వాళ్ళు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని వృశ్చిక రాశి వాళ్ళు ఖర్చు చేసుకోవాలి. అలాగే కుటుంబ సమస్యలు చిక్కులు కలిగింపజేస్తాయి. అయినప్పటికీ మీ సమయస్ఫూర్తితో, తెలివితేటలతో వృశ్చిక రాశి వాళ్ళు ఆ కుటుంబ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు రుణ బాధల నుంచి బయటపడటానికి కొన్ని ప్రయత్నాలు అవసరం అవుతాయి. స్థిరాస్తులు అమ్మటానికి చేసే ప్రయత్నాల్లో కొంచెం ఆలస్యం అవుతుంది. అయినప్పటికీ విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. అదేవిధంగా అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. దాని నుంచి బయటపడేటటువంటి ప్రయత్నం చేయటం చాలా అవసరం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే అనుకూల ఫలితాలు ఉంటాయి. కానీ కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో మాత్రం కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే సూచనలు మకర రాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తున్నాయి. కాబట్టి మకర రాశి వాళ్ళు ఈరోజు కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఏ ఉన్నా సరే ఆ విషయంలో మాత్రం 1కి 10 సార్లు ఆలోచించుకొని జాగ్రత్తగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయటం మకర రాశి వాళ్ళకి ఈరోజు చాలా అవసరం. కోర్టు వ్యవహారాలు, శత్రువులతో డీలింగ్స్, ఇలాంటి వాటిల్లో మకర రాశి వాళ్ళు ఈరోజు కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు సత్సంతాన ప్రాప్తి కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. కుంభరాశి వాళ్ళు ఎవరికైనా సరే సంతాన యోగం కోసం చేసే ప్రయత్నాలు ఈరోజు అద్భుతమైన ఫలితాలను కలిగింపజేస్తాయి. అదేవిధంగా ఈరోజు సంతానం జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు కూడా కుంభరాశి వాళ్ళకి అనుకూలిస్తాయి. అంటే కుంభరాశి వాళ్ళ పిల్లలు లైఫ్లో టాప్ పొజిషన్కి ఎదగటానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు సంతానం వల్ల, జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాల వల్ల కష్టంతో కూడిన పనులు సులభంగా పూర్తవుతాయి. శ్రమతో కూడినటువంటి పనులు సులభంగా పూర్తవుతాయి. కష్టము, శ్రమ ఉన్న పనులన్నీ కూడా లైఫ్ పార్ట్నర్ వల్ల, సంతానం వల్ల, వాళ్ళ కోఆపరేషన్ వల్ల మీనరాశి వాళ్ళు చాలా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే, కార్యసిద్ధి లభించాలంటే సోమవారం కాబట్టి శివుడికి సంబంధించిన ఓం కాలాగ్ని రుద్రాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం కాలాగ్ని రుద్రాయ నమః. ఈ మంత్రం 21 సార్లు చదువుకుని వెళితే పరమశివుడి అనుగ్రహం వల్ల 12 రాశుల వాళ్ళు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. ఈ చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగంలో చేరడానికి అనుకూలం. వ్యవసాయానికి సంబంధించిన పనులు చేసుకోవటానికి చంద్రహోర మంచిది. అలాగే సాంఘికంగా పెద్దవారిని కలుసుకోవటానికి చంద్రహోర విశేషంగా అనుకూలిస్తుంది. నీటి మీద ప్రయాణం చేసి ధనలాభం పొందడానికి కూడా చంద్రహోర అనుకూలిస్తుంది. బావులు, చెరువులు లాంటివి తవ్వటానికి అనుకూలం. బోరింగ్ పనులు చేసుకోవటానికి అనుకూలం. నూతన ఆభరణాలు ధరించడానికి కూడా చంద్రహోర అనేటటువంటిది విశేషంగా సహకరిస్తుంది. అదేవిధంగా చంద్రహోర ఉంది కాబట్టి తెలుపు వస్తువులకు సంబంధించినటువంటి వ్యాపారాలు కొత్తగా ప్రారంభించి సక్సెస్ సాధించడానికి కూడా చంద్రహోర మంచిది. వైట్ బిజినెస్లు ఏవైనా చంద్రహోరలో స్టార్ట్ చేసుకుంటే బ్రహ్మాండంగా సక్సెస్ అవుతాయి. అలాగే ఉన్న స్థలాన్ని విడిచిపెట్టి వేరే స్థలానికి వెళ్ళటానికి చేసే ప్రయత్నాలకు కూడా చంద్రహోర అనుకూలిస్తుంది.
హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు కూడా ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.